హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు దొండకాయ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ఒక్కొక్కసారి ఇంట్లో ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయని కొంచెం నేను సగానికి కట్ చేసి క్రాస్గా కట్ చేశాను. నేను మీకు చూపిద్దామని కట్ చేశాను కానీ ఫ్రెండ్స్ కనిపించట్లేదు, అందుకని డిలీట్ చేశాను వీడియోని. ఇప్పుడు ఒక మూకిడి తీసేసుకొని దానిలో పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఒక 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసి పక్కన తీసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలతో పాటు. సో నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్. కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక పల్లీలు ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి నేను తీసేసుకుంటున్నాను. తీసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోతున్నాయి కదా, మనము దీనిలో ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత దీనిలో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఎలా కావాలి అనుకుంటే అలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేను చూడడానికి బాగుంటుంది అనేసి ఇలాగా క్రాస్గా కట్ చేశాను. రౌండ్గా అయినా కట్ చేసైనా వేసుకోవచ్చు. అలా ఉంటే రోటీలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చి ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను కొబ్బరితో పాటు తర్వాత వేస్తాను, అందుకనేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే ఉప్పుని యాడ్ చేస్తున్నాను. చూసి యాడ్ చేసుకుందాము. కావాలి అనుకుంటే ఉప్పు ఎక్కువగా అయిపోతే కనుక తినలేము కదా, అదే కొంచెం తక్కువగా ఉన్నా కానీ కలుపుకొనైనా తినవచ్చు, లేదంటే అలాగైనా డైరెక్ట్గా తినవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి ముక్కలకి పసుపు మరియు ఉప్పు పట్టేలాగా చక్కగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. 5 minutes later. మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాము. అంతా ఒకసారి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి చూడడానికి గ్రీన్గా ఉంటుంది, అలాగే తొందరగా కుక్ అవుతుంది, అందుకనేసి మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ దొండకాయ ఫ్రై అయ్యేలోగా కొబ్బరి కారం చూసేసుకుందాము. అరచిప్ప వచ్చేసి పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. కావాలి అనుకుంటే ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 లేదా 12 వెల్లుల్ని రెమ్మల్ని వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. అంతా యాడ్ చేసిన తర్వాత దీనిలో వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మనం యాడ్ చేసుకున్నాం కదా, ఈ పచ్చి కొబ్బరిలోని స్వీట్నెస్ తెలియకుండా ఉండాలంటే కొంచెం లైట్గా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ రుచికి సరిపడినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్ల పుట్నాలని యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు వేయించిన వేరుశనగ గుళ్ళు ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు, అది వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు నేనైతే వేయట్లేదు, పుట్నాలతోనే చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము కచ్చాపచ్చాగా. ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి ఇంకా ఎక్కువగా నలగదన్నమాట, పట్టేస్తూ ఉంటుంది జారు. మూత తీసి ఒకసారి దొండకాయలు ఎక్కడ దాకా ఫ్రై అయ్యాయో చూద్దాము. అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇక మూత పెట్టనక్కర్లేదు, మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాము.
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా మంటని పెట్టేసి దగ్గరుండి కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కలిపేసాను కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. లేదనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, మాడిపోతుంది. అందుకనేసి చక్కగా ఇలాగా కలిపేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా పచ్చి కొబ్బరిని, దీనిలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఎర్రగా ఫ్రై అయితే బాగోదు, ఇలా ఉంటే చాలు. వేసేసి అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. పచ్చి కొబ్బరితో వేసాము, ముద్ద ముద్దగా ఉంటుందేమో అనుకోమాకండి. ఫ్రై అయ్యే కొద్దీ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి రోటీలోకి నంచుకోవాలంటే చాలా బాగుంటుంది ఇలాగా చేసుకుంటే కనుక. అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని మనము ఒక 2 మినిట్స్ వదిలేద్దాము. సిమ్లో పెట్టేయండి ఫ్లేమ్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది, అలాగే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనేసి సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి అంతా ఒకసారి చక్కగా ఇలాగా కలిసే వరకు కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి సిమ్లో వదిలేద్దాము. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ చాలు, ఎక్కువ వద్దు. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి కలిపేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అంతా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.